ఈరోజు మనం ఒక మంచి కేస్ డిస్కషన్ చేద్దాం. సో ఇది ఏంటంటే షీఈస్ 33 years, హస్బెండ్ ఏమో 35 years, మ్యారేజ్ అయ్యి 5 years అనమాట. సో వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అండ్ స్కానింగ్ లో చూస్తే తనకి 2 sides ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఉంది. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ వల్ల తిన ట్యూబ్స్ అనేటివి కొద్దిగా ఎన్లార్జ్ అయినాయి అనమాట, కొద్దిగా వాపు వచ్చినాయి అనమాట. సో అయినా కూడా మనము తనకి ట్యూబ్ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ బాగున్నాయి అంటే పేటెంట్ ఉన్నాయి కానీ కొద్దిగా వాపు ఉంది, కౌన్సిలింగ్ చేసాము, సక్సెస్ కొద్దిగా తక్కువనే ఉంటుంది అనేసి ఐయుఐ ఫస్ట్ చేసాం. ఐయుఐలో తనకి సక్సెస్ రాలేదు. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ శాంపుల్ అయితే బాగుంది. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్దాం అనేది డిసైడ్ చేశారు. ఓకే, బికాస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అండ్ ట్యూబల్ కొద్దిగా హైడ్రోసాల్పింగ్ స్వెల్లింగ్ ఉంది అందుకు. దెన్ ఐవీఎఫ్ చేసిన తర్వాత తనకి ఎప్పుడన్నా ఎండోమెట్రియల్ క్యావిటీ లోపలికి నీరు అనేది చేరేదన్నమాట, అంటే ఫ్లూయిడ్ ఇన్ క్యావిటీ. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫ్లూయిడ్ ఇన్ క్యావిటీ ఎందుకు వస్తుంది అనేది. చాలా రీజన్స్ ఉంటాయి. ఈ కండిషన్ తినకి మాత్రం ఇది మెయిన్లీ బికాజ్ ఆఫ్ ట్యూబల్ డ్యామేజ్, ట్యూబల్ హైడ్రోసాల్పింగ్స్ వల్ల వాళ్ళకి ట్యూబ్స్ అనే దానివల్ల వచ్చింది. అండ్ ఆల్సో కొద్దిగా గర్భసంచి వాపుండే అడినోమైసిస్. సో రెండు కలుపుకొని తనకి ఫ్లూయిడ్ ఇన్ ది క్యావిటీ అనేది వచ్చేదన్నమాట, అంటే గర్భసంచి లోపలికి నీరు అనేది చేరుతుంది.